హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్. మన భూమి ఎక్కడ ఉంది, సూర్యుడు ఎంత పెద్దది, గ్రహాలు ఎలా తిరుగుతాయి, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సౌర కుటుంబంలో మధ్యలో ఉండేది సూర్యుడు. ఇది ఒక భారీ నక్షత్రం. మొత్తం సౌర కుటుంబం బరువులో 99% కంటే ఎక్కువ భాగం సూర్యుడిదే. భూమికి కాంతి మరియు వేడిని ఇస్తుంది. సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదు. మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉంటాయి. అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉండి ఎల్లప్పుడూ చాలా వేడిగా ఉంటుంది. శుక్రుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. దీనిని భూమి సోదరి గ్రహం అని కూడా అంటారు. ఎందుకంటే సేమ్ భూమిలాగే ఉంటుంది ఈ గ్రహం కూడా కొంచెం. భూమి మనం నివసించే గ్రహం. నీరు మరియు జీవం ఉన్న ఒకే ఒక గ్రహం. మంగళుడు ఎర్ర గ్రహం అని పిలుస్తారు. ఫ్యూచర్లో మనుషులు వెళ్ళే అవకాశం ఉన్న గ్రహం. గురుడు సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, గ్యాస్ గ్రహం. శని గ్రహము ప్లస్ దేవుడు. సూర్యుడికి తన భార్య ఛాయకి పుట్టిన సంతానమే కర్మఫలదత శని. జీవరాశులు చేసే కర్మ ఫలితాలను బట్టి ఫలితం ఇస్తూ ఉంటాడు. నాకు ఇష్టమైన దేవుడు. యురేనస్ సౌర కుటుంబంలో ఇది కొంచెం పక్క కొంగి తిరుగుతూ ఉంటుందన్నమాట. నెప్ట్యూన్ సూర్యునికి అతి దూరంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే సూర్యునికి ఎంతో దూరంలో ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ చాలా చల్లగా ఉంటుందన్నమాట. సూర్యకాంతి దీని మీద పడదు అసలు. అందువల్ల ఇది ఎప్పుడు చల్లగా ఉంటుంది. ప్లూటో ఇప్పుడు ఇది గ్రహం కాదు, చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం. ప్రతి గ్రహానికి తన సొంత కక్ష ఉంటుంది. ఇవే మన సౌర కుటుంబంలోని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.